అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కలవటం దాదాపు మీ అందరూ కూడా తెలుసు ఎందుకు కలిశాననేది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మరి అలాగే కార్యకర్తలు మొత్తం చాలా మంది అందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతుంది. మరి నేను రాజకీయంగా నన్ను రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే అప్పుడు నేను మినిస్టర్గా ఉన్న మైన్స్ మినిస్టర్గా కంబైన్ స్టేట్ లో మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. అప్పుడు అధిష్టానం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోతే మీ మంత్రికి తీసేస్తామంటే ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పోయినా పర్వాలేదు మాకు అని చెప్పి మేము రాజశేఖర్ గారు మాకు ఇచ్చినటువంటి, ఆయన నాకు చూపించినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను మంత్రి పదవి వదిలిపోవడం జరిగింది. అలాగే నాతో పాటు ఇంకొక మంత్రి బోస్ గారు కానీ, కొండా సురేఖ గారు కానీ కూడా మంత్రి పదవి వదులుకోవడం జరిగింది ఆ రోజు. అలాగే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి అలా 10 లక్షలు పోవడం జరిగింది. నేను అడుగుతూ ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలన్న ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్న తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏంటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్ని చేసాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశాను చెప్పుకోట్లా, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరూ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతాం. కనీసం 4-5 ఇవ్వాలి కదా, కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటాం.
రాజశేఖర రెడ్డి గారి ప్రేమ వల్ల, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకుని రావడం జరిగింది. మరి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి, నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం మన ఎలక్షన్స్ ముందు పోయి రావటం, కొంత గ్యాప్ రావటం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాధంగా ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా, అంతే, నీకు వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని యూట్యూబ్ లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పని చేసేదానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు, మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పని చేస్తామని చెప్పి కూడా, ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేస్తామని, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. మరి అందరూ కలిసికట్టుగా నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా ఆయన మంచి పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆయన అడగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలులో కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా మన పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో మీరు జగన్ కలవడానికి చాలా సార్లు అపాయింట్మెంట్ కూడా కొన్నిసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ అక్కడ అధికారులు పూర్తి ధనంజయ రెడ్డి గారు వీళ్ళంతా కూడా కోటరీ ఏర్పడి ఎమ్మెల్యేలు కలవని, మంత్రులు కూడా కలవని చాలా మంది మాట్లాడారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నేనేమి వ్యాపారం కోసం కలగను. కేవలం ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసాము తప్ప, దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక సాయి ఉన్నాడు, సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ లో జగన్ గారిని కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ వేదిక గురించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడైనా డబ్బులు అడిగానేమో అని. నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర నేను ఆశించలా. రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది, సరే ఇవన్నీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా, ఏం జరిగినాయి కూడా అన్ని చెప్తా. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరన్నా
రాంగ్ గా స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా పబ్లిక్ గా తెలుపు. రామచంద్రతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మీరు ఆల్రెడీ చెప్పిన కష్టం కలిసారు ప్రకటించారు టీడీపీ మంచి వైరు వాళ్ళతో కలుపు కదా మీరు ఎక్కడ ప్రయత్నం చేస్తారు పార్టీ నాయకుల దగ్గర మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కూటమి ఉంది, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది. ఏమైనా తేడా వస్తే మటుకి అధిష్టానంగా చెప్తాను. వాతావరణం కొత్తగా వచ్చిన మొత్తం జనసేనకి కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నది నా కోరిక. అంతేగాని నాకేదో దాగా కానీ చేయాలని కాదు, అది ప్రజల తీర్పు శిరసాగా ఇస్తాం. అది ఎమ్మెల్యే పవర్. అట్లాగే జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. నేను మటుకు మా జనసేన కార్యకర్త కోసం నేను పోరాడుతాను. పార్టీలో మీకు ఎటువంటి బాధ్యత ఇస్తారు అని చెప్పడం జరిగిందా మీరేమన్నారు? నేను చెప్పాను కదా, ఓపెన్ గా చెప్పాను. నేను ఏ డిమాండ్ పెట్టలేదు, నాకు ఆ పదవి చెప్పలేదు, ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను మనం కలిసి పనిచేద్దాం, నేను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అంతే, మేము అడగలేదు. మీరేమో కొన్ని డిమాండ్స్ పెట్టారు, అందుకనే లేట్ గా నేను ఒకటే చెప్తున్నానమ్మా, నా మనస్తత్వం ఒంగోలు ప్రజలను అడగండి. నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు. పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకున్నాను కాదు. 4 years కంబైన్ స్టేట్ లో మైన్స్ మినిస్టర్ గా ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించుకొని వచ్చాం. పవర్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ అడగండి, ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఒక్క డిమాండ్ నేను అడగను. ఒకటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను. డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడు కదా. దానికి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను. నేను రాజీనామా చేసి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర గారు ఇప్పుడుగా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ దృష్టి పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి, నా కళ్ళ నీళ్లు కూడా ఇనికిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర గారు గుర్తుంచుకోండి, మా ఫ్యామిలీకి అట్లా గుర్తొచ్చారు. కానీ ఈరోజు ఇన్ని కలగా ఇంకా ఆయన నా కోటరీ, ఆ కోటరీతోనే నడుస్తా ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, రాజమోహన్ అందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు. అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్ని కూడా చెప్పేవాడిని. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్ గా చెప్తాడనే ఆలోచన, ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించుడు కాదు. అది నా పరిస్థితి. అందువల్ల ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నేత ఎవరన్నా తో పాటు వస్తున్నారు? ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడలేదు సిద్ధంగా ఉన్నాం. బట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా. వైసీపీ ఇప్పుడు ఉదయ్ భాను గారు కూడా 22 జరుగుతున్నారు. డెఫినెట్ గా నాయకుడు పలానా మంచి వాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే నా సాయ శక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, మనకేం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, మొన్న ఈ మధ్య కొన్ని 5 years జరిగిన అవినీతి చెప్పారు. నేను లెటర్ రాసినాను చదవడానికి. ఆయన ఏదో ఆరోపించాడు, అన్ని ఎంక్వైరీ పెట్టండి చేయండి అని చెప్పాను. కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా. వదిలేసాం, అయిపోయింది. అందుకని పనిచేస్తాం.